నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ అనాలిసిస్. టైటిల్ చూశారు కదా, వల్లభ నా వల్లభ కొంచెం మెల్లగా నన్ను గిల్లవ. అంటే టైటిల్ ఏంటి ఈ విధంగా ఉంది అని అనుకుంటున్నారేమో, నాకైతే తెలియదు, కానీ రాంగ్ అయితే కాదు. అయితే దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే, ఈ విధంగా అడిగి మరి అబాసు పాలవుతున్నారు చాలామంది ఫేమస్ అయిన వైరల్ అవుతున్నటువంటి కొంతమంది భామలు. ఆ భామల పేర్లు అయితే నేనైతే చెప్పను, కానీ వాళ్ళ పేర్లను ఇంకొక రకంగా చెప్తా. అయితే వాళ్ళేదో గొప్ప పని చేశారని చెప్పి నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళ పేర్లు ప్రస్తావించడం కూడా ఇష్టం లేక మళ్ళీ అదొక తలకాయ నొప్పి. మేము మా ఇష్టం వచ్చినట్టు వీడియోలు మేము పెట్టుకుంటే మీకేంటి బాధ అనే మాటలు మాట్లాడతారు. కాబట్టి వాళ్ళ పేర్లు నేను చెప్పకుండా, ఒక ఆమె అయితే గీతూ చౌదరి అట, ఒరిజినల్ పేరు వేరే అనుకోండి. ఇంకొక ఆమె పేరు జిష్ణుప్రియ, అయితే ఇది కూడా ఒరిజినల్ నేమ్ వేరే అనుకోండి. అయితే వీళ్ళిద్దరే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ అంటే కొంచెం తెలిసిన వాళ్ళు, అందరికీ నోటెడ్ కాబట్టి వీళ్ళిద్దరు పేర్లు చెప్పడం జరుగుతోంది. అయితే అందరికీ తెలుసు వాస్తవాలు ఏంటో. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ అనే టాపిక్ అయితే ట్రెండింగ్ అవుతోంది సోషల్ మీడియాలో. ఇన్స్టా సబ్స్క్రిప్షన్ అనేది వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ సోషల్ మీడియాలో, ఈ టీవీల్లో, ఈ ప్రోగ్రామ్స్కి సంబంధించి ఈ బిగ్ బాస్ ప్రోగ్రామ్ కానీ ఇంకేదైనా మంచి ప్రోగ్రామ్స్ అంటే ఏంటంటే, చెత్త మాటలు మాట్లాడుతూ డబుల్ మీనింగ్స్ మాట్లాడుతూ ఉండే ప్రోగ్రామ్స్లో వైరల్ అయినటువంటి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే దాదాపు చెమట అనేది చిందించకుండా, చెమట చుక్క చిందించకుండా కేవలం హావభావాలు, తర్వాత శరీరానికి సంబంధించిన కొన్ని ఎవ్వరికీ చూపించకూడనటువంటి ప్రైవేట్ పార్ట్స్ కనిపించకుండా చూపిస్తూ జనాల దగ్గర డబ్బులు దండుకుంటూ అనే వార్తలైతే బాగా ప్రచారంలో ఉన్నాయి. మరి అటువంటి పనులు చేస్తూ నెలకి 10 లక్షల వరకు ఈజీగా సంపాదిస్తున్నారు. ఇవి ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది ఒక 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వార్త. అయితే ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది నేను కూడా కరెక్ట్గా చెప్పలేకపోతున్నా. ఎందుకు అంటే, కొంతమంది పాజిటివ్ అంటున్నారు, కొంతమంది నెగిటివ్ అంటున్నారు. వాళ్ళు చేసిన దాంట్లో తప్పేంటి అని కొంతమంది అంటే, కొంతమంది తప్పే అంటున్నారు. అయితే మీకు ఒక అభిప్రాయం ఉంటుంది కదా, ఈ వీడియో చివరి వరకు చూడండి. నిజంగా వాళ్ళు చేస్తున్నది రైట్ ఆర్ రాంగ్ అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. కొంతమంది ఏం చెప్తున్నారో దాని గురించి మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి ఎన్ని కష్టాలు పడింది అనేది ఢీ దగ్గర నుంచి ఇలాగా రకరకాలుగా జబర్దస్త్కు సంబంధించి రకరకాల ప్రోగ్రామ్స్లో అమ్మాయి ఏడుస్తూ తన తండ్రి గురించి, తన తల్లి గురించి చెప్తూ ఏడుస్తూ ఉంది. ఎన్ని బాధలు పడ్డానో కూడా చెప్పింది. అలాగే జిమ్కు సంబంధించి ఎంత హార్డ్ వర్క్, ఎంత కష్టపడుతూ కూడా ఆ బాడీ షేప్ని చేసుకుంది, ఏ విధంగా తను డాన్స్ నేర్చుకుంది, మొత్తం కూడా వైరల్ అవుతుంది. అలాంటి సమయంలో మీరు ఎవరైనా ఇలా మాట్లాడేవాళ్ళు, మీరెవరైనా సరే వెళ్ళి ఆమెకు ₹1 ఇచ్చారా, ₹1 సహాయం చేశారా? ఇప్పుడు తన శరీరాన్ని తాను చూపించుకుంటే మీకేంటి వచ్చిన నష్టం? తానేమి ఎవరిని మోసం చేయట్లేదు. ఏది బాటా వాళ్ళ రేట్లా ఉంటుంది కదా, ₹99, ₹199, ఆ విధంగా ₹399 సబ్స్క్రిప్షన్ పెట్టుకుంది. ఇష్టమైన వాళ్ళు వెళ్ళి చూస్తారు, కష్టమైన వాళ్ళు మానేస్తారు. వాళ్ళకి లేని బాధ మీకెందుకు? ఆ అమ్మాయి చేసిన దాంట్లో తప్పేంటి అనేది కొంతమంది వాదన. మరి ఇంకొంతమంది ఏం చెప్తున్నారో తెలుసా? అసలు సభ్య సమాజం నవ్వుకునేలాగా ఒక ఆడపిల్ల, ఇలా టీవీ సీరియల్లో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఉంటారు, లేకపోతే ఇలాంటి షోస్లో యాంకరింగ్ చేసి ఇంట్రెస్ట్తో కొంతమంది ఉంటారు. మరి అటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళ వల్ల అలాంటి ఫీల్డ్లకు వెళ్ళాలి అంటే ఆలోచిస్తున్నారు. ఆడపిల్లలు ఒంటి నిండా బట్టలు కప్పుకోవాలని ఎందుకు చెప్తున్నారు అంటే, ఇలాంటి వాళ్ళని చూసి ఈ ఒక్కళ్ళ వల్ల, ఇలాంటి ఒకరి ఇద్దరి వల్ల మొత్తం ఫీల్డ్ మొత్తానికే, ఇటు సీరియల్స్ కానీ, ఇటు ప్రోగ్రామ్స్ కానీ, అటు సినిమాలకు కానీ సంబంధించిన రంగానికి సంబంధించి చెడ్డ పేరు వస్తుంది. అయినా సభ్య సమాజం మహిళ అంటే నిండుగా వస్త్రాలు కప్పుకోవాలి. పోనీ ప్రొఫెషనల్గా ఆలోచిస్తే ఆ ప్రొఫెషన్కి వెళ్ళేటప్పుడు మాత్రమే అలా పోనీ కనిపించినా పర్వాలేదు, కానీ బయట కూడా ఇలాంటి వస్త్రాలు ధరించడం తప్పు అని ఒక వ్యక్తి అంటే ఎంతోమంది తిట్టారు, కొంతమంది అయితే సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. మరి అలాంటిది ఏకంగా కేవలం ₹399 చాలు, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇంకా ఎక్స్క్లూజివ్గా ఇంకేమైనా కావాలంటే చూపిస్తాం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కొంతమంది వాదన. అయితే మీరు ఈ వీడియో ఫుల్గా చూసి ఉంటారు కాబట్టి అసలు ఆమెది రైట్ ఆర్ రాంగ్, వాళ్ళది రైట్ ఆర్ రాంగ్, వాళ్ళు బతకడానికి అలా చేస్తున్నారా, లేకపోతే ఇష్టమయ్యి మేము చేస్తున్నాం, మాకు లేని ఒప్పందం మీకెందుకు అని వాళ్ళు క్వశ్చన్ ఏ విధంగా చేస్తున్నారో, ఇప్పుడు యువత కూడా చెడుదారిలో పట్టడానికి ఇది కూడా ఇదే కదా కారణం కదా.
ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి ప్రమోట్ చేసిన వాళ్ళది తప్పే, అవి నిర్వహించిన వాళ్ళది తప్పే అయినప్పుడు ఇటువంటి కూడా అశ్లీల దృశ్యాలకు సంబంధించి మేము అది చూపిస్తాం ఇది చూపిస్తాం అనేది కూడా సమాజాన్ని తప్పుదోవ పట్టించడమే కదా, మరి వీళ్ళది కూడా తప్పే కదా, వీళ్ళని ఎందుకు ఖండించరు అనేది కూడా కొంతమంది వాదన. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. సో ఈ వీడియో చివరి వరకు చూశారు కాబట్టి మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. చూశారు కదా, ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.